జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. తర్వాత రెండు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలో హరహర మహాదేవ అంటూ ప్రతి శైవ క్షేత్రంలో మారుమోగుతూ ఉన్నది. లక్షలు కోట్ల మంది జనాలు ఆ పరమాత్ముని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో విశిష్టత ఉన్నటువంటి శ్రీ మెట్టురామలింగేశ్వర క్షేత్రం ఇది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. యుగ యుగాల నుండి పూజలు అందుకొని కేవలము అర్చించి అభిషేకించినంతనే ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చే మెట్టురామలింగేశ్వరుడు కాబట్టి ఈ మెట్టురామలింగేశ్వర క్షేత్రములో మేము శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి సేవా సమితి అనేది ఒక సేవా సమితిని మేము స్థాపన చేసి గత 15 సంవత్సరముల నుండి కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సేవా సమితి ద్వారా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానము ఎదగాలి అనేటువంటి తపనతోటి భగవద్గీత క్లాసెస్ ప్రతి ఆదివారం నాడు, అదేవిధంగా ఈనాడు గోరక్షణే ముఖ్యమని తలంచి బృందావనం అనేటువంటి గోశాల, తర్వాత ఈ క్షేత్రంలో ప్రతి నెల 2వ ఆదివారం నాడు ఉచిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, దాని తర్వాత ప్రసాద వితరణ. ఈ 24 గంటల ప్రోగ్రాం చేయడానికి దాదాపు ఒక 10,000 మంది నుండి 12,000 మంది వరకు ఇక్కడ ఓం నమ శివాయ 108 సార్లు రాస్తారు. దీనికి దక్షిణ కాశీ అని కూడా ఏకశిలానగరము స్వయంభూ అటువంటి శ్రీ మెట్టురామలింగేశ్వరుడు కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని మనస్సులో అంతర్ముఖము చేసి ఒక్కసారి అంటే గంగలో 3 మునకలు వేసి పరమోత్కృష్టమైనటువంటి కైలాస శిఖరాన్ని తాకి మన మీద ఆనంద బాష్పాలను కురిపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటూ ఏ భక్తుడు కూడా ఈరోజు దైవ సమానులు కాబట్టి పొద్దుగాల 7 నుంచి 10 గంటల వరకు టీ వితరణ, 11 నుంచి 4 గంటల వరకు మజ్జిగ వితరణ, సాయంత్రము 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు లింగోద్భవ టైం వరకు కూడా అల్పాహార వితరణ, దాని తర్వాత లింగోద్భవ టైంలో నవవిధ ఆరతులు, మహాప్రసాదము, తర్వాత పొద్దున 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము ముగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ వచ్చిన వారు ఎవరు ఇబ్బంది పడకూడదనేటువంటి తలంపుతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. జై ఓం నమ శివాయ శ్రీ మెట్టురామలింగేశ్వరాయ నమః.